చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే బెండకాయ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా? తక్కువ స్పైసెస్‌తో ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా బావుంటుంది. బెండకాయల్ని సన్నగా తరిగేసి ఇట్లా ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని బాగా ఫ్రై చేసుకున్నాక, ఓ 2 టమాటాలని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్‌లోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు మెత్తగా ఉడకడం కోసం కొద్దిగా వాటర్ వేసి నేను మూత పెట్టేస్తున్నాను. ఇలా అయితే మనకి టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా! ఆ బెండకాయలను కూడా ఇందులో కలిపేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మూత పెడుతున్నాను. ఇలా వాటర్ వేయడం వల్ల మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇంకా కర్రీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.